కొన్ని రోజులుగా వరుసగా పెరుగుదలతో సామాన్యులను ఆందోళనకు గురిచేసిన బంగారం ధరలు నేడు కాస్త దిగొచ్చాయి. దీంతో పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరట లభించినట్లయింది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కొనసాగుతున్న వేళ ధరల తగ్గుదల మార్కెట్లో కొనుగోళ్లను మళ్లీ పెంచే అవకాశం కనిపిస్తోంది. దేశీయ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల గోల్డ్పై సుమారు ₹320 తగ్గుదల నమోదై ప్రస్తుతం ₹152,680 వద్ద కొనసాగుతోంది. ఇటీవల భారీగా పెరిగిన ధరలతో కొనుగోలు వాయిదా వేసుకున్న వారు ఇప్పుడు మార్కెట్పై మళ్లీ దృష్టి పెడుతున్నారు. పెట్టుబడిదారులు కూడా ఈ తగ్గుదలను అవకాశంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా క్షీణించింది. 10 గ్రాములపై దాదాపు ₹300 వరకు తగ్గడంతో ఈ రోజు గోల్డ్ రేటు ₹139,950కి చేరింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో జ్యువెలరీ షాపుల వద్ద కొనుగోలుదారుల రద్దీ కొంత పెరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఆభరణాలు కొనాలని భావిస్తున్న కుటుంబాలకు ఇది కొంత ఊరటనిచ్చే పరిణామంగా మారింది. 18 క్యారెట్ల బంగారంపై ₹240 తగ్గింది. వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పు నమోదైంది. కిలో వెండిపై ₹100 తగ్గడంతో ప్రస్తుతం ₹2,74,900కు చేరింది. పరిశ్రమల్లో వెండి వినియోగం కొనసాగుతున్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో ధరలు కొంత నియంత్రణలోకి వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా డాలర్ బలపడటం, అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడుల దృష్టి ఈక్విటీ మార్కెట్ల వైపు మళ్లడం వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అలాగే ముడి చమురు ధరలు పెద్దగా పెరగకపోవడం కూడా పసిడి ధరలను అదుపులో ఉంచిందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే బంగారం కొనుగోలు చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా BIS హాల్మార్క్ ఉన్న ఆభరణాలనే కొనుగోలు చేయాలి. బంగారం స్వచ్ఛత, బరువు, మేకింగ్ ఛార్జీలు వంటి వివరాలు బిల్లులో స్పష్టంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ప్రస్తుతం ధరలు కొంత తగ్గినా భవిష్యత్తులో మళ్లీ పెరిగే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరి ఇలాంటి డైలీ గోల్డ్ రేట్స్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.